హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అనుకోని బంధం పార్ట్ 5. మరి కథలోకి వెళ్తే హాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న వెన్నెల ప్రపంచంలోకి కీర్తి రూపంలో ఒక కొత్త సుడిగండం వచ్చి పడింది. ఒక బయటి వ్యక్తి అయిన మాయ విమర్శిస్తే విక్రమ్ ఎదురు తిరిగి సమాధానం చెప్పాడు. వెన్నెల తన తెలివితో బుద్ధి చెప్పింది. కానీ ఇప్పుడు విమర్శించింది బయటి వ్యక్తి కాదు, తన సొంత చెల్లెలు. విక్రమ్ కోపంగా కీర్తి గది వైపు వెళ్ళబోతూ ఉండగా వెన్నెల వెళ్ళి విక్రమ్ చేయి పట్టుకుని ఆపింది. విక్రమ్ ఆ వైపు చూశాడు. వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళు లేవు, ఒక పరిణితి చెందిన మౌనం ఉంది. వద్దు విక్రమ్ గారు, కీర్తి చిన్నపిల్ల, లండన్లోనే పెరిగింది కాబట్టి ఆమె ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆమెకు నా గురించి ఏమీ తెలియదు. మీ స్థాయికి నేను సరిపోనని ఆమె అనుకోవటంలో తప్పులేదు. మీరిప్పుడు వెళ్ళి ఆమెను కోప్పడితే నా వల్ల మీరు మీ చెల్లిని దూరం చేసుకున్నారని ఆమె మరింత బాధపడుతుంది అని ఎంతో నెమ్మదిగా చెప్పింది వెన్నెల. అన్నపూర్ణమ్మ గారు వీల్ చైర్లోంచి వెన్నెల దగ్గరకు వచ్చి, చూసా విక్రమ్, ఇది నా కోడల సంస్కారం. కీర్తి అన్న మాటలకు నేను కూడా కోపడదామనుకున్నాను. కానీ వెన్నెల గుణం ముందు ఆ కోపం కూడా చిన్నబోయింది. వెన్నెల కీర్తి మొండిది, దానికి డబ్బు హోదా గురించిన పిచ్చి ఎక్కువ. నువ్వే దాన్ని మార్చాలి తల్లి అని అంది. మీరు ఆందోళన పడకండి అమ్మమ్మ, కీర్తి నాకు ఆడపడచ్చు, నా సొంత చెల్లి శ్రావణ్ లాంటిది. చెల్లి తప్పు చేస్తే కోపడం కాదు, ప్రేమతో నేర్పించాలి. ఆ మనసు నేనే మార్చుకుంటాను అని నవ్వుతూ చెప్పి కాఫీ ట్రే తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ వెన్నెల వెళ్ళే దారివైపు ఆరాధనగా చూస్తూ నిలబడిపోయాడు. ఇంత ఓపిక, ఇంత ప్రేమ ఒక మనిషిలో ఎలా ఉంటాయో దేవుడా అనుకున్నాడు మనసులో. కొద్దిసేపటి తర్వాత కీర్తి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఫోన్లో తన ఫ్రెండ్స్తో కోపంగా మాట్లాడుతుంది. యార్, మై బ్రదర్ లైఫ్ ఈజ్ స్పాయిల్డ్. ఎవరో ఒక విలేజ్ గర్ల్ని తెచ్చి వాడి నెత్తి మీద పెట్టారు. నేను ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆమె నా వదినగా యాక్సెప్ట్ చేయను. ఎలాగైనా అన్నయ్యకు ఆమెకు మధ్య ఉన్న డిఫరెన్స్ వాళ్లకు తెలిసేలా చేస్తాను అని చెబుతుంది. అప్పుడే గది తలుపులు మెల్లగా తట్టిన శబ్దం వచ్చింది. కీర్తి ఫోన్ కట్ చేసి కమిన్ అని అంది. వెన్నెల చేతిలో ఒక ప్లేట్లో వేడి వేడి ఉప్మా, కాఫీ తీసుకుని నవ్వుతూ లోపలికి వచ్చింది. ప్రయాణం చేసి వచ్చారు కదా కీర్తి గారు, అలసిపోయి ఉంటారు. ముందు ఈ ఉప్మా తిని కాఫీ తాగండి అని టేబుల్ మీద పెట్టింది. కీర్తి ఆమె వైపు ఒక రకమైన అసహ్యపు చూపు చూసింది. నాకు ఉప్మాలు తిని అలవాట్లేదు. నాకు ఓట్స్ కానీ టోస్టెడ్ బ్రెడ్ విత్ అవకాడో కానీ కావాలి. అండ్ బై ద వే, నన్ను కీర్తి గారు అనవద్దు, జస్ట్ కాల్ మీ కీర్తి. నువ్వు మా ఇంట్లో కోడలు అయి ఉండొచ్చు, కన్నా స్టాండర్డ్స్కి నువ్వు ఎప్పటికీ మ్యాచ్ అవ్వలేవు. సో నా దగ్గర ఈ సింపతి డ్రామాలు ప్లే చేయొద్దు అని ముఖం మీద కఠినంగా చెప్పేసింది. వెన్నెల చిరునవ్వు చెదరనివ్వకుండా, అలాగే కీర్తి, నేను మీకు ఏది కావాలంటే అది తీసుకువస్తాను. నేను మీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు, కానీ మీ అన్నయ్య సంతోషానికి నేను ఎప్పుడూ ఏ లోటు రానివ్వను. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను మీకు బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను అని ఎంతో హుందాగా చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చింది. కీర్తికి ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను ఎంత అవమానించినా వెన్నెల ఏడవకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం ఆమెకు వింతగా అనిపించింది. కిందికి వచ్చిన వెన్నెల తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. మాయ లాంటి వాళ్లతో బుద్ధిబలంతో పోరాడింది. కానీ కీర్తి కుటుంబ సభ్యురాలు. కీర్తితో వాదనలు పెట్టుకుంటే ఇల్లు రణరంగం అవుతుంది. ఆమెను కేవలం స్వచ్ఛమైన ప్రేమతో, ఓపికతో మాత్రమే జయించాలని వెన్నెల నిర్ణయించుకుంది. కానీ కీర్తి ఊరుకునే రకం కాదు. పదే పదే తన మోడ్రన్ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి ఇంగ్లీష్లో మాట్లాడుతూ వెన్నెలను తక్కువ చేయడానికి, పార్టీలో ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్లాన్స్ వేయటం మొదలుపెట్టింది. ఉదయం 8 గంటలు. డైనింగ్ హాల్లో అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కీర్తి తన నైట్ డ్రెస్లోనే మెట్లు దిగి వస్తూ ఫోన్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆమెకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రాలేదేమో అన్న అహంకారం ఆమె ముఖంలో కనిపిస్తుంది. అప్పుడే వంటగదిలోంచి వెన్నెల ఒక ట్రే పట్టుకుని బయటకు వచ్చింది. అందులో టోస్టెడ్ బ్రెడ్, అవకాడో స్లైసెస్, ఒక బౌల్లో తాజా పండ్లతో కలిపిన ఓట్స్ మరియు ఒక గ్లాస్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఉన్నాయి. కీర్తి అడిగిన హై క్లాస్ బ్రేక్ఫాస్ట్ అది. వెన్నెల దాన్ని ఎంతో అందంగా అలంకరించి కీర్తి ముందు పెట్టింది. కీర్తి ఫోన్ మాట్లాడుతూనే ఆ ట్రే వంక చూసి ఆశ్చర్యపోయింది.
ఒక పల్లెటూరి పిల్ల ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలిగింది అని ఆమెకు అర్థం కాలేదు. బహుశా పని వాళ్ళతో చేయించి ఉంటుందని మనసులో అనుకుని ఫోన్ కట్ చేసి ఒక స్పూన్ ఓట్స్ తిని చూసింది. రుచి అద్భుతంగా ఉంది. లండన్లో తను రోజు తినే రెస్టారెంట్ కంటే చాలా బాగుంది. కానీ ఆమె అహంకారం ఆ విషయాన్ని ఒప్పుకొనివ్వలేదు. ఏంటిది, ఇందులో షుగర్ ఎక్కువైంది అండ్ ఈ అవకాడో సరిగ్గా పండలేదు. ఇవన్నీ చేయడం చేతకానప్పుడు వదిలేయాలి, కానీ ఇలా ఎందుకు పాడు చేస్తారు అనే ప్లేట్ని కాస్త ముందుకు నెట్టింది కీర్తి. వెన్నెల ముఖంలో ఎలాంటి కోపం లేదు. చాలా ప్రశాంతంగా చిరునవ్వుతూ, సారీ కీర్తి, నేను అందులో షుగర్ వేయలేదు, న్యాచురల్ హనీ వాడాను, ఆరోగ్యానికి మంచిదని. మీకు నచ్చకపోతే వేరేదేమైనా తీసుకురానా అని అడిగింది. సరిగ్గా అప్పుడే పైనుండి కిందికి వస్తున్న విక్రమ్ ఈ మాటలు విన్నాడు. విక్రమ్కి కీర్తి ప్రవర్తన చూసి కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా కీర్తి దగ్గరకు వచ్చి టేబుల్ మీద గట్టిగా చేత్తో కొట్టాడు. కీర్తి, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? ఇంట్లో అందరికీ ఇడ్లీ దోశ తింటుంటే కేవలం నీ కోసం వదిన ఉదయాన్నే లేచి యూట్యూబ్లో చూసి మరీ నువ్వు అడిగిన బ్రేక్ఫాస్ట్ చేసింది. తినబుద్ధి అయితే తిను, లేకపోతే లేచిపో. కానీ నా భార్య వండిన ఫుడ్ని, ఆమె ప్రేమని ఇన్సల్ట్ చేసే రైట్ నీకు లేదు అని గట్టిగా అరిచాడు విక్రమ్. అన్నయ్య ఎప్పుడు తనను పల్లెత్తి మాట అనలేదు. అలాంటిది ఈరోజు ఓ కొత్తగా వచ్చిన అమ్మాయి కోసం తనను ఇంత మాట అంటాడా అని కీర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపంగా కుర్చీలోంచి లేచి, యూ చేంజ్ అన్నా, ఈమె మాయలో పడిపోయి సొంత చెల్లెని తిడుతున్నావు, ఆ హేట్ దీస్ అని చెప్పి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఉండిపోయాడు. వెన్నెల నెమ్మదిగా విక్రమ్ దగ్గరకు వచ్చి విక్రమ్ భుజం మీద చెయ్యి వేసింది. ఎందుకండి అంత కోపం? తను చిన్నపిల్ల, ఇప్పుడే కదా లండన్ నుండి వచ్చింది. మన ఫుడ్, మన కల్చర్ అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. మీరు అరిస్తే ఆమె నా మీద మరింత కోపం పెంచుకుంటుంది తప్ప ప్రేమించదు కదా అని చాలా సున్నితంగా సర్ది చెప్పింది. విక్రమ్ ఆమె వైపు తిరిగి, తన చిన్నపిల్ల కాదు వెన్నెల, అహంకారి. నా చెల్లెలు అన్న ఒకే ఒక కారణంతో నేను భరిస్తున్నాను, కానీ ఒక్క మాటన్నా నేను తట్టుకోలేను అని అన్నాడు. వెన్నెల నవ్వి, మీరు నాకు అండగా ఉన్నారని తెలిసాక ఈ ప్రపంచంలో ఎవరి మాటలు నన్ను బాధ పెట్టలే విక్రమ్ గారు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, కీర్తిని నేను చూసుకుంటాను అని విక్రమ్కి భరోసా ఇచ్చింది. విక్రమ పరిణితికి మురిసిపోతూ ఆఫీస్కి బయలుదేరాడు. మధ్యాహ్నం సమయం. కీర్తి తన గదిలో ఫోన్లో తన స్నేహితులతో మాట్లాడుతుంది. హైదరాబాద్లోని బడా బడా బిజినెస్ ఫ్యామిలీస్కి చెందిన మోడ్రన్ అమ్మాయిలు వాళ్ళంతా. హాయ్ గాయస్, ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ, మీరు తప్పకుండా రావాలి. మా అన్నయ్య కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ విలేజ్ వదినని మీకు పరిచయం చేస్తాను. ఆమెను చూసి మీరెంత నవ్వుకుంటారో మీకే తెలుస్తుంది. మనం ఆమెతో కాంటినెంటల్ స్నాక్స్ సర్వే చేయించుకుందాం. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది కీర్తి. ఆమె ఉద్దేశం ఒక్కటే, తన ఫ్రెండ్స్ ముందు వెన్నెలను తక్కువ చేసి ఆమెకు ఈ ఇంటికి తన క్లాస్కి ఏమాత్రం సంబంధం లేదని ప్రూవ్ చేయటం. కిందికి వచ్చి తన తల్లి జానకితో, మామ్, సాయంత్రం నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వంట వాళ్ళతో మంచి స్నాక్స్, మాక్టైల్స్ ప్రిపేర్ చేయించు అండ్ ఆ వెన్నెలను మాకు దూరంగా ఉండమను. మా ఫ్రెండ్స్ ఆమె డ్రెస్సింగ్ చూస్తే నన్ను ఎగతాళి చేస్తారు అని చెప్పింది. జానకి బాధపడుతూ, ఏంటి కీర్తి ఈ పిచ్చి మాటలు? వెన్నెల ఈ ఇంటి కోడలు, ఆమెను దాచిపెట్టమేంటి? అయినా నీకు కావాల్సినవి వెన్నెల ఎంతో బాగా చేస్తుంది అని నచ్చబోయింది. కిచెన్లోంచి ఇదంతా వింటున్న వెన్నెల బయటకు వచ్చి, అత్తయ్య, మీరు కంగారు పడకండి, కీర్తి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వాళ్ళకు కావాల్సినవి నేనే దగ్గరుండి చేయిస్తాను. కీర్తి పరువు పోయేలా నేను ప్రవర్తించను అని నవ్వుతూ చెప్పింది. కీర్తి వెటకారంగా ఒక నవ్వు నవ్వి, చూద్దాం నీ టాలెంట్ ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలు. అన్నపూర్ణ నిలయంలోని పెద్ద లాన్లో కీర్తి ఫ్రెండ్స్ కోసం పార్టీ అరేంజ్ చేశారు. ఒక 5గురు అమ్మాయిలు వచ్చారు. వాళ్ళంతా షార్ట్ డ్రెస్సులు, జీన్స్ వేసుకుని లౌడ్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పుడే వెన్నెల ఒక పెద్ద ట్రేలో ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ బాల్స్ మరియు రకరకాల డ్రింక్స్ తీసుకుని ఆ లాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఎప్పట్లాగే ఒక అందమైన కాటన్ చీరలో జడ వేసుకుని ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగు ఇల్లు అల్లా ఉంది. ఆమెను చూడగానే కీర్తి ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి
రియా అడిగింది. హే కీర్తి, హూ ఈజ్ షీ? మీ ఇంట్లో కొత్తగా పని కుదిరిందా? చాలా డిప్రెషన్గా ఉంది. కీర్తి కావాలని నవ్వుతూ, అయ్యో రియా, పని మనిషి కాదు, మా అన్నయ్య కొత్తగా వచ్చిన వైఫ్, నా వదిన. పల్లెటూరు నుంచి వచ్చిందిలే, అందుకే ఇలా ఉంటుంది అని చులకన చేస్తూ పరిచయం చేసింది. అందరూ ఒక్కసారిగా వెన్నెల వైపు చూసి నవ్వారు. ఓ మై గాడ్, విక్రమ్ లాంటి హ్యాండ్సమ్ అండ్ రిచ్ గాయ్ ఈమెను చేసుకున్నాడా? వాటి ట్రాజడీ అని ఇంకో అమ్మాయి కామెంట్ చేసింది. వెన్నెల ట్రేని టేబుల్ మీద పెట్టింది. ఆమెకు ఆ ఇంగ్లీష్ మాటలన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. తను అవమానిస్తున్నారని తెలుస్తుంది, కానీ ఆ ముఖంలో కోపం లేదు. ఎంతో ప్రశాంతంగా నిలబడింది. రియా వెన్నెల దగ్గరకు వచ్చి ఓ గ్లాసు డ్రింక్ తీసుకుంటూ, హే, డూ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆర్ షుడ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు? మీ ఊళ్ళో ఇలాంటి డ్రింక్స్ ఉండవు కదా అని వెటకారంగా అడిగింది. వెన్నెల చిరునవ్వుతో రియా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో స్పష్టమైన ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చింది. ఐ డూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ రియా, అండ్ ఐ ఆల్సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ మోడర్న్ అండ్ బీయింగ్ అరోగెంట్. నా బట్టలు సాంప్రదాయంగా ఉండొచ్చు, కానీ నా ఆలోచనలు మీకంటే చాలా అడ్వాన్స్డ్. మా ఊర్లో ఇలాంటి డ్రింక్స్ ఉండకపోవచ్చు, కానీ ఇంటికి వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో నేర్పించే సంస్కారం ఉంది. ఎంజాయ్ యువర్ డ్రింక్ అని ఎంతో హుందాగా ఆత్మవిశ్వాసంతో చెప్పి అక్కడి నుండి లోపలికి నడిచింది. ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, ఆ సమాధానంలో ఉన్న పదను చూసి రియాతో పాటు మిగతా ఫ్రెండ్స్, కీర్తి అందరు షాక్ అయిపోయారు. ఒక పల్లెటూరి పిల్ల ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో సమాధానం చెబుతుందని వాళ్ళు ఊహించలేదు. కీర్తికి తన ఫ్రెండ్స్ ముందు తల కొట్టేసినట్టయింది. వెన్నెల తన్నేం అనలేకపోయినా తన ఫ్రెండ్స్కి ఇచ్చిన కౌంటర్తో తన పరువు పోయిందని రగిలిపోయింది. పార్టీ ముగిసే సమయం. కీర్తి తన ఫ్రెండ్స్కి తాను రేపు కాలేజ్కి సబ్మిట్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ ఫ్యాషన్ అనౌన్స్మెంట్ చూపించడానికి వాళ్ళని తన గదిలోకి తీసుకువెళ్ళింది. అది ఒక అందమైన ఇండో వెస్టర్న్ గౌను. దాదాపు 4 రోజుల పాటు కష్టపడి కీర్తి ఆ డ్రెస్ని డిజైన్ చేసింది. అది కనుక రేపు సబ్మిట్ చేయకపోతే ఆమెకు మాస్టర్స్ డిగ్రీ రాదు. వావ్ కీర్తి, దిస్ ఈజ్ గార్జియస్. ఈ డిజైన్తో నీకు ఖచ్చితంగా ఫస్ట్ గ్రేడ్ వస్తుంది అని పొగుడుతున్నారు ఫ్రెండ్స్. అందరూ ఆ డ్రెస్ని చూస్తున్న సమయంలో రియా చేతిలో ఉన్న బ్లాక్ కరెంట్ జ్యూస్ గ్లాస్ అనుకోకుండా జారి ఆ లేత తెలుపు రంగు గౌన్ మీద పడింది. ఒక్కసారిగా ఆ గౌన్ మధ్యలో ఒక పెద్ద నల్లటి మరక పడిపోయింది. కీర్తి కళ్ళు తేలేసింది. నో 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 అంటూ ఆ డ్రెస్ని పట్టుకుని ఏడటం మొదలుపెట్టింది. రియా, వాట్ హ్యావ్ యూ డన్? ఇది నా ఫైనల్ ప్రాజెక్ట్, రేపు ఉదయం సబ్మిట్ చేయాలి. ఈ మరక వాష్ చేస్తే పోదు. ఈ ఫ్యాబ్రిక్ అలాంటిది. నా కెరియర్ నాశనం అయిపోయింది అంటూ వెక్కి వెక్కి ఏడడం మొదలుపెట్టింది. రియా కంగారు పడుతూ, సారీ కీర్తి, స్లిప్ అయింది, ఐఎమ్ సో సారీ అంటూ క్షమాపణలు చెబుతుంది. కానీ జరిగిపోయిన నష్టానికి క్షమాపణలు సరిపోవు కదా. కీర్తి ఏడుపుని జానకి పనివాళ్ళు కంగారుగా గదిలోకి వచ్చారు. విషయం తెలిసి జానక్ కూడా బాధపడింది. కీర్తి ఫ్రెండ్స్ ఏం చేయలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కీర్తి ఆ డ్రెస్ని పట్టుకుని నేల మీద కూర్చుని చిన్నపిల్లలు ఏడుస్తుంది. తను ఇన్ని నెలల కష్టం ఒక సెకండ్లో పాడైపోయిందన్న బాధ ఆమెను కలిచివేస్తుంది. అప్పుడే వెన్నెల గదిలోకి వచ్చింది. కీర్తి ఏడవటం చూసి కింద పడి ఉన్న ఆ డ్రెస్ని గమనించింది. మెల్లగా కీర్తి దగ్గరకు వెళ్ళి ఆ డ్రెస్ని తన చేతుల్లోకి తీసుకుంది. కీర్తి కోపంగా వెన్నెల చేతిలోంచి డ్రెస్ లాక్కొని, డోంట్ టచ్ ఇట్, ఆల్రెడీ నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నువ్వు వచ్చి నా మీద జాలి చూపించవలసిన అవసరం లేదు. నా కష్టం నీకేం తెలుస్తుంది అని కసిగారిచ్చింది. వెన్నెల ఏమాత్రం కోప్పడకుండా ఆ డ్రెస్ మీద పడిన మరకను నిశితంగా పరిశీలించింది. ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో పుట్టిన వెన్నెలకు చిన్నప్పటి నుంచి కుట్లు అల్లికలు చాలా బాగా వచ్చు. పాత బట్టల్ని కూడా కొత్త వాట్లా డిజైన్ చేయటంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. ఆ మరకను చూసి వెన్నెల మనసులో ఒక ఆలోచన తలుక్కుమంది. కీర్తి, నువ్వేడవకమ్మా, ఈ డ్రెస్ రేపు ఉదయానికల్లా ఎలా ఉండాలో అలా నేను రెడీ చేసిస్తాను, నన్ను నమ్ము అని ఎంతో భరోసాగా చెప్పింది వెన్నెల. కీర్తి కన్నీళ్లు తుడుచుకుంటూ వెటకారంగా చూసింది. ఆర్ యు మ్యాడ్? ఇది ఒక డిజైనర్ పీస్, నీలాగా ఊళ్ళలో కుట్టే జాకెట్ ముక్క కాదు. ఆ మరక పోదు, ఆ డ్రెస్ పని అయిపోయింది, జస్ట్ లీవ్ మీ అలోన్ అని విసుక్కుంది. కానీ వెన్నెల ఆ మాటలు పట్టించుకోలేదు. ఆ డ్రెస్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది.
రాత్రి 8 గంటలు. విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇంట్లో జరిగిన విషయం జానకి ద్వారా తెలుసుకున్నాడు. కీర్తి ఏడుస్తూ పడుకుందని తెలిసి బాధపడ్డాడు. తన గదిలోకి వెళ్ళేసరికి వెన్నెల నేల మీద కూర్చుని ఆ డ్రెస్ని పట్టుకుని ఏదో సీరియస్గా కుడుతుంది. ఆమె పక్కన రకరకాల రంగుల దారాలు, చమ్కీలు కుందన్లో ఉన్నాయి. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి వెన్నెల, కీర్తి డ్రెస్ని ఏం చేస్తున్నావు? దానికి పడిన మరక పోదు కదా అని అడిగాడు. వెన్నెల తలెత్తి నవ్వి, మరక పోకపోతే ఏంటండి, ఆ మరకని ఒక అందమైన డిజైన్లో మారిస్తే సరిపోతుంది కదా. మన జీవితంలో వచ్చే కష్టాల్లాగే ఈ మరకను తుడిపేయలేము, కానీ దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ఈ రాత్రికి నేను నిద్రపోను, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయింది. విక్రమ్ ఆమెను ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. తనను అంతగా అవమానించిన ఆడపడుచు కన్నీళ్లు తుడవటానికి తన నిద్రను పక్కన పెట్టి కష్టపడుతున్న తన భార్య మనస్సు ఎంత స్వచ్ఛమైన తలుచుకుని విక్రమ్ గుండె గర్వంతో ఉప్పొంగింది. విక్రమ్ నిద్రపోకుండా పక్కనే కూర్చుని ఆమెకు సూదిలో దారం ఎక్కించడం, కుందన్లు అందించడం లాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ మెలకువగానే ఉన్నాడు. ఆ గదిలో ఆ రాత్రి ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోయినా వారి బంధం మరింత బలపడింది. వెన్నెల తన చేతివేలి నైపుణ్యంతో ఆ నల్లటి మరక ఉన్న చోట ఒక అద్భుతమైన మగ్గం వర్క్ డిజైన్ అల్లింది. ఆ మరకను ఒక పెద్ద నెమలి పించం ఆకారంలో మార్చేసి చుట్టూ రంగురంగుల దారాలతో కుందన్లతో ఎంబ్రాయిడరీ చేసింది. ఆ డ్రెస్ ఇండో వెస్ట్రన్ గౌన్ కావటంతో ఈ ట్రెడిషనల్ ఇండియన్ డిజైన్ దానికి మరింత అద్భుతంగా లుక్ని తీసుకొచ్చింది. అది మునుపటి కన్నా 100 రెట్లు అందంగా ఒక రాయల్ మాస్టర్ పీస్లో తయారైంది. ఉదయం 5 గంటలు పని పూర్తయింది. వెన్నెల అలసటతో చేతులు వణుకుతున్న ఆ డ్రెస్ని చూసి ఎంతో సంతృప్తి పడింది. విక్రమ్ ఆ డ్రెస్ని చూసి అవాక్కయ్యాడు. వెన్నెల, దిస్ ఈజ్ మ్యాజిక్. పారిస్లో టాప్ డిజైనర్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయలేరు. కీర్తి దీన్ని చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతుంది అన్నాడు. త్వరగా వెళ్ళి కీర్తి గదిలో పెట్టి వద్దాం, లేకపోతే పాపం టెన్షన్తో నిద్రలేస్తుందని చెప్పి ఆ డ్రెస్ నీట్గా ఇస్త్రీ చేసి హ్యాంగర్ తగిలించి కీర్తి గదిలోకి తీసుకువెళ్ళింది వెన్నెల. కీర్తి ఇంకా నిద్రపోతుంది. ఆ డ్రెస్ని ఆ మంచం మీద ఎదురుగా ఉన్న అద్దం దగ్గర తగిలించింది. చప్పుడు చేయకుండా బయటకు వచ్చేసారి విక్రమ్, వెన్నెల. ఉదయం 7 గంటలు. కీర్తి నిద్రలేచింది. కళ్ళు తెరవగానే ఆమెకు గుర్తొచ్చింది తన పాడైపోయిన డ్రెస్సు. ఈరోజు తన కాలేజ్ సబ్మిషన్. మళ్ళీ ఏడుపు మొదలైంది. కళ్ళు తుడుచుకుంటూ అద్దం వైపు చూసిన కీర్తి ఒకసారిగా స్థానమైపోయింది. అక్కడ తగిలించుకున్న డ్రెస్ని చూసి ఆమెకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. గబాగబా మంచం దిగి ఆ డ్రెస్ దగ్గరకు వెళ్ళింది. నిన్న రాత్రి జ్యూస్ పడి పాడైపోయిన డ్రెస్ అదే, కానీ ఇప్పుడు ఆ మరక ఉన్న చోట ఎంతో అద్భుతమైన సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. అది ఆ డ్రెస్ అందాన్ని రెట్టింపు చేసింది. ఒక మోడ్రన్ గౌన్కి ఈ ట్రెడిషనల్ నెమలి పించం డిజైన్ యాడ్ అవ్వటంతో అదొక యూనిక్ పీస్లా మారిపోయింది. ఆ వర్క్లో ఉన్న కష్టం, ఆ దారాల అల్లిక చూసి కీర్తికి అర్థమైంది. ఇది రాత్రికి రాత్రి ఒక మనిషి నిద్ర మానుకొని చేస్తే తప్ప సాధ్యం కాదని. ఆ చేసింది ఎవరో ఆమెకు తెలుసు. నిన్న తను నీకేం తెలుసు డిజైనింగ్ గురించి అని ఎవరినైతే అవమానించిందో ఆ వెన్నెల వదినే ఈ అద్భుతాన్ని సృష్టించిందని ఆమె గుండెకు అర్థమైంది. కీర్తి కళ్ళల్లోంచి ప్రవాహంలో కన్నీళ్లు వస్తున్నాయి. ఈ కన్నీళ్లు బాధతో కాదు, పశ్చాత్తాపంతో. ఒక పల్లెటూరి పిల్ల అని తాను చులకన చేసిన మనిషి తన మీద ఎలాంటి కోపం లేకుండా తన కెరియర్ని, తన కష్టాన్ని కాపాడిందని తలుచుకుని కీర్తి మనసు పలిగిపోయింది. తన అహంకారం ఎంత గుడ్డిదో ఆమెకు ఈరోజు తెలిసొచ్చింది. ఆ డ్రెస్ పట్టుకుని గబాగబా కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది కీర్తి. డైనింగ్ హాల్లో విక్రమ్, వెన్నెల, జానకి, అన్నపూర్ణమ్మ అందరూ ఉన్నారు. వెన్నెల ఎప్పట్లాగే అందరికి కాఫీ ఇస్తుంది. కానీ ఆమె కళ్ళు రాత్రంతా నిద్రలేక ఉబ్బిపోయి ఉన్నాయి. వేళ్ళు సూదిగుచ్చుకుని ఎర్రబడి ఉన్నాయి. కీర్తిని ఆమె చేతిలో ఉన్న ఆ అద్భుతమైన డ్రెస్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కీర్తి నేరుగా వెన్నెల దగ్గరికి వెళ్ళింది. వెన్నెల కొద్దిగా కంగారు పడి, ఏమైంది కీర్తి, డిజైన్ నచ్చలేదా? సారీ, నాకు తెలిసినంతలో ఆ మరకను కవర్ చేయడానికి ట్రై చేశాను అని తడబడుతూ అంది. కానీ కీర్తి ఏం మాట్లాడకుండా
ఒక్కసారిగా ముందుకు వంగి వెన్నెల 2 చేతులు పట్టుకుని బోర్న ఏడ్చేసింది. నన్ను క్షమించి వదినా, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు పల్లెటూరు దానివని, నీకేం తెలియదని, నా అహంకారంతో నిన్ను ఎన్ని మాటలన్నాను. నా ఫ్రెండ్స్ ముందు నిన్ను ఎంత అవమానించాను. అయినా నువ్వు నా మీద కోపం పెట్టుకోకుండా రాత్రంతా కష్టపడి నా ప్రాణం లాంటి ఈ డ్రెస్ని కాపాడావు. నా చదువులు, నా ఫ్యాషన్ డిగ్రీలు, నీకు ఉన్న గొప్ప మనస్సు ముందు, నీకున్న ఈ చేతి కళ ముందు ఒక డస్ట్బిన్తో సమానం వదినా. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కీర్తి. వెన్నెల కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు రాలాయి. కీర్తిని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంది. ఏడవ కీర్తి, నువ్వు నా ఆడపడిచివి, నా సొంత చెల్లి లాంటి దానివి. నీ కష్టం నాది కాదా? అయినా ఆ డ్రెస్లో ఉన్న అందమంతా నువ్వు కొట్టిన డిజైన్దే. నేను కేవలం ఒక చిన్న సాయం చేశానంతే. నాకేం కోపం లేదు. నువ్వు ఏడవద్దు అని ఆమె కన్నీళ్లు తుడిచింది వెన్నెల. అక్కడ ఉన్న విక్రమ్, అన్నపూర్ణమ్మ, జానకి ఈ దృశ్యం చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. విక్రమ్ గర్వంగా వెన్నెల వైపు చూశాడు. ఒకప్పుడు తన మనసును, తన కుటుంబాన్ని నిలబెట్టిన వెన్నెల ఇప్పుడు తన మొండి చెల్లి అహంకారాన్ని కూడా ప్రేమతో కరిగించేసింది. కీర్తి ఆ డ్రెస్ తీసుకుని కాలేజ్కి వెళ్ళింది. ఆ రోజు సబ్మిషన్లో కీర్తి డ్రెస్కి కాలేజ్లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమె ప్రొఫెసర్స్కి ఆ ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ని చూసి ఆశ్చర్యపోయారు. సాయంత్రం కీర్తి సంతోషంగా ఇంటికొచ్చి ఆ సర్ప్రైజ్ని వెన్నెల చేతిలో పెట్టింది. ఈ అవార్డు నీకే దక్కాలి వదనా అని గర్వంగా చెప్పింది. ఆ రోజు నుండి కీర్తి పూర్తిగా మారిపోయింది. వెన్నెలంటే ఆమెకు పంచప్రాణాలు. ఇంగ్లీష్ మోడ్రన్ డ్రెస్సులు మాత్రమే క్లాస్ కాదు, ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం, ఆప్యాయత అసలైన క్లాస్ అని కీర్తికి అర్థమైంది. వెన్నెల తన ఓపికతో ఆ ఇంటి మొత్తాన్ని తన ప్రేమ సామ్రాజ్యంగా మార్చుకుంది. విక్రమ్, వెన్నెల జీవితం ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందని అందరూ అనుకున్నారు. గత రాత్రి అన్నపు నిలయంలో బద్దలైన ఆ దశాబ్దాల నాటి రహస్యం అందరి మనసును తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేసింది. 25 ఏళ్ల క్రితం విక్రమ్ తండ్రి విశ్వనాథ్ వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుపోయినప్పుడు తన సొంత ఆస్తినంతా అమ్మి విశ్వనాథ్ అప్పులు తీర్చి ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన ఆనాటి ప్రాణ స్నేహితుడు మరెవరో కాదు, వెన్నెల తండ్రి రామారావు అన్న నిజం అందరికీ తెలిసింది. చేసిన సాయం చెప్పుకోవడం ఇష్టం లేక తన స్నేహితుడి పరువు ఎక్కడ పోతుందన్న భయంతో రామారావు తన కుటుంబాన్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా అమీర్పేటలోని ఒక చిన్న పెంకుటింటికి మాకం మార్చాడు. ఆ త్యాగమే ఆయనకి రోజు ఒక సాధారణ స్కూల్ టీచర్ జీవితాన్ని మిగిల్చింది. ఈ నిజం తెలిసిన విశ్వనాథ్ రామారావు కాళ్ళ మీద పడి చిన్న పిల్లాళ్ళ బోర్న ఏడ్చాడు. అన్నపూర్ణమ్మ గారైతే మాటలు రాక చేతులు జోడించి రామారావుకు నమస్కరించారు. తను ఈ మధ్యతరగతి పిల్ల అని వెన్నెలను చులకనగా చూశారు. ఆ పిల్ల తండ్రి వేసిన భిక్షే ఈరోజు తను అనుభవిస్తున్న ఈ 1000 కోట్ల సామ్రాజ్యమని విక్రమ్కి అర్థమై విక్రమ్ అహంకారం సమూలంగా నాశనమైంది. ఉదయం 9 గంటలు. హాల్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక పవిత్రమైన దేవాలయంలా ఉంది. విశ్వనాథ్ పక్కనే రామారావు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 25 ఏళ్ల తర్వాత పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నారు. సుమతి, జానకి ఒక చేతిలో ఒకరు పట్టుకుని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. విక్రమ్ తన గదిలోంచి కిందకి వచ్చాడు. విక్రమ్ చేతిలో ఒక ఫైలు ఉంది. నేరుగా వచ్చి రామారావు ముందు నిలబడ్డాడు. రామారావు విక్రమ్ వైపు ఎంతో ఆప్యాయంగా చూశాడు. విక్రమ్ నెమ్మదిగా కింద కూర్చుని రామారావు చేతులు పట్టుకొని, మామయ్య, నిన్నటి వరకు మీరు నా భార్యకు తండ్రి, కానీ ఈ రోజు నుండి మీరు నాకు దేవుడు. ఒక స్నేహితుడి కోసం మీరు చేసిన త్యాగం ముందు నేను సంపాదించిన ఈ కోట్లు, ఈ కార్పొరేట్ సక్సెస్ అన్నీ దిగదుడిపే. మీరిచ్చిన ఆ పునాది మీదే ఈరోజు విక్రమ్ గ్రూప్స్ నిలబడి ఉంది. ఇన్నాళ్ళు మీకు తెలియకుండా నేను, నా చెల్లి ఈ ఇల్లు చేసిన అవమానాలకు నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామారావు నవ్వి విక్రమ్ తల నిమిరాడు. పిచ్చివాడా, స్నేహం కోసం చేసిన సాయం త్యాగం ఎలా అవుతుంది? నా స్నేహితుడు విశ్వనాథ్ ప్రాణాలతో సంతోషంగా ఉంటే చూడాలి అన్నదే నా ఆశ. ఆస్తులు పోయినా నాకే లోటు లేదు. నాకు వెన్నెల, శ్రావణ్ లాంటి 2 మహాలక్ష్ములనిచ్చా దేవుడు. అన్నింటికి మించి నిన్ను నా అల్లుడిగా ఇచ్చారు. నా వెన్నెల కన్నీళ్ళు తుడిచి తన్ని ఒక మహారాణిలా చూసుకుంటున్నా నువ్వు
నాకేనాడు అవమానం చేయలేదు విక్రమ్. నేనెంతో గర్వంగా ఉన్నాను అని విక్రమ్ పైకి లేపారు రామారావు. విక్రమ్ తన చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి, మామయ్య, ఇది మన విక్రమ్ గ్రూప్స్కి చెందిన 50% షేర్స్ అగ్రిమెంట్ డాక్యుమెంట్. లీగల్గా, నైతికంగా ఈ కంపెనీలో సగం వాట మీదే. నీ వెన్నెల పేరు మీద, శ్రావణి పేరు మీద ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేశాను. దయచేసి మీరు కాదనకండి అని ఆ ఫైల్ని రామారావు చేతిలో పెట్టబోయాడు. కానీ వెన్నెల అక్కడికి వచ్చి ఆ ఫైల్ని పక్కన పెట్టింది. విక్రమ్ గారు, నాన్న ఆ రోజు ఆస్తి కోసం సహాయం చేయలేదు, బంధం కోసం చేశాడు. ఆ డబ్బునిప్పుడు మీరు షేర్స్ రూపంలో ఇస్తే ఆయన త్యాగానికి విల కట్టినట్టు అవుతుంది. మాకు ఈ ఆస్తులు, షేర్స్ ఏం వద్దు. మీరు ఆయనకి ఇవ్వాల్సింది డబ్బు కాదు, ఒక కొడుగ్గా మీ ప్రేమ, శ్రావణికి ఒక అన్నయ్యగా మీ బాధ్యత. ఆ చాలు అని ఇంత పరిణితితో చెప్పింది వెన్నెల. అన్నపూర్ణమ్మ గారు మురిసిపోతూ, చూసా విశ్వనాథ్, నా కోడలి బుద్ధి బంగారమని నేను ఆనాడే చెప్పాను. ఏ తండ్రికి పుట్టిన బిడ్డ ఆ తండ్రి పోలికే కదా వస్తుంది అని గర్వంగా అంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిసి ఎంతో ఆనందంగా భోజనాలు చేశారు. ఒకప్పుడు పేదవాళ్ళని అమీర్పేట ఇంట్లో తలదించుకున్న రామారావు దంపతులకు ఈరోజు అన్నపూర్ణ నిలయం బ్రహ్మరథం పట్టింది. ఆ సంతోషకరమైన వాతావరణంలో ఆ రోజంతా గడిచిపోయింది. రాత్రి 10 గంటలు. విక్రమ్ వెన్నెల గది. బయట వెన్నెల కాంతి కిటికీ అద్దాల గుండా గదిలోకి వస్తుంది. వెన్నెల అద్దం ముందు నిలబడి తన చెవిదిద్దులు తీసుకుంటుంది. విక్రమ్ వెనక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి ఆమె భుజంపై గడ్డమానించాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు ఒకే ప్రాణంలా కనిపిస్తున్నాయి. వెన్నెల సిగ్గుతో, విక్రమ్ గారు వదలండి అని మెల్లగా అంది. విక్రమ్ ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి ఎంతో గాఢంగా చూశాడు. ఎలా వదలను వెన్నెలా? ఇన్ని రోజులు నా అహంకారం కళ్ళకు పొరలు కమ్మి నా పక్కనే ఉన్న ఒక దేవతను చూడలేకపోయాను. నీ తండ్రి నా తండ్రికి ప్రాణభిక్ష పెడితే నువ్వు నా సామ్రాజ్యానికి, నా కుటుంబ పరువుకి ప్రాణభిక్ష పెట్టావు. మీ కుటుంబం మాకు చేసిన మేలుకి నేనే జన్మనైనా రుణపడి ఉంటాను. ఐ లవ్ యూ వెన్నెలా, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ మై దిస్ వర్డ్ అని తన మనసులో ప్రేమను అమృతంలా కురిపించాడు. ఆ మాటలకు వెన్నెల గుండె వేగం పెరిగింది. తనను తరిమి కొట్టిన ఆ గదిలోనే ఈరోజు తన భర్త తన్నింతలా ఆరాధిస్తూ ఉంటే ఆమెకెంతో ఉద్వేగంగా అనిపించింది. ప్రేమలో కృతజ్ఞతలు, అప్పులు ఉండవండి. మీరు నా చేయి పట్టుకుని అందరి ముందు నా భార్య అన్న రోజుని నా జన్మ ధన్యమైంది అని విక్రమ్ ఛాతి మీద తలవాల్చింది. విక్రమ్ ఆమెను 2 చేతుల్లోకి అమాంతం ఎత్తుకున్నాడు. వెన్నెల చిన్నగా అదిరిపడి విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసింది. విక్రమ్ ఆమెను నెమ్మదిగా పూలతో అలంకరించిన మంచం మీద పడుకోబెట్టాడు. ఆ రాత్రి వారి మధ్య ఎలాంటి మాటలు లేవు. కేవలం 2 ఆత్మల కలయిక, ఒక స్వచ్ఛమైన ప్రేమ కావ్యానికి నాంది మాత్రం పలికింది. ఇన్నాళ్ళుగా వారి మధ్య ఉన్న ప్రతి అడ్డి కూడా కూలిపోయి భార్యాభర్తలుగా వారు పరిపూర్ణంగా ఒకటయ్యారు. మరుసటి రోజు ఉదయం హాల్లో కీర్తి ఒక పెద్ద హడావిడి చేస్తుంది. చేతులు ల్యాప్టాప్ పట్టుకుని జానకి, అన్నపూర్ణమ్మలకు ఏదో వివరిస్తుంది. విక్రమ్ వెన్నెల మెట్లు దిగి రావటం చూసి కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ అన్నా అని ఎంతో ఉత్సాహంగా పలకరించింది. ఒకప్పుడు వెన్నెలను పని మనిషి అన్న కీర్తి ఇప్పుడు వెన్నెల అంటే ప్రాణం ఇస్తుంది. ఏంటి కీర్తి, పొద్దునే ఇంత హడావిడి చేస్తున్నావు అని అడిగాడు విక్రమ్ నవ్వుతూ. హడావిడి కాక ఇంకేంటి అన్నా, నీకు వదినకు పెళ్లి జరిగి ఇన్నేళ్ళవుతుంది. మీ మధ్య ఎన్ని గొడవలు, ఎన్ని టెన్షన్స్. అసలు మీరు హనీమూన్కి వెళ్ళారా? పీస్ఫుల్గా ఒక రోజైనా గడిపారా? లేదు కదా. అందుకే నేను, నానమ్మ కలిసి ఒక సూపర్ ప్లాన్ వేశాం అని తన ల్యాప్టాప్ స్క్రీన్ వాళ్ళ వైపు తిప్పింది కీర్తి. అందులో కేరళలోని మున్నార్ మరియు అలెప్పి బ్యాక్ వాటర్స్కు సంబంధించిన అందమైన రీసార్ట్ ఫోటోలు ఉన్నాయి. అన్నపూర్ణమ్మ గారి చిరునవ్వుతో, అవును విక్రమ్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు వ్యాపారాలు, ఈ శత్రువులు, అప్పులతో నువ్వు ఎంత ఒత్తిడికి గురయ్యావు. నా కోడలు కూడా ఈ ఇంటి బాధ్యతలతో అలసిపోయింది. మీరిద్దరు వారం రోజుల పాటు ఎవరికి అందుబాటులో లేకుండా ప్రశాంతంగా గడపాలి. ప్యాక్ యువర్ బ్యాగ్స్, సాయంత్రం ఫ్లైట్కి టికెట్స్ కూడా బుక్ చేసింది మన కీర్తి అని ఆర్డర్ వేసింది. వెన్నెల కంగారుగా, అదేంటమ్మమ్మ, సడన్గా టూర్ ఏంటి? ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి
అయినా నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు అని తడబడింది. కీర్తి నవ్వి, వదినా, ఇంట్లో పనులు అమ్మ నేను చూసుకుంటాం. నువ్వు అన్నయ్యని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. అన్ని కావలసిన డ్రెస్సెస్ అన్నీ నేను ప్యాక్ చేశాను. నో ఎక్స్క్యూజెస్ అని కరాఖండిగా చెప్పేసింది. విక్రమ్ వెన్నెల వైపు చూసి కన్నుగీటాడు. విక్రమ్ కూడా ఈ బ్రేక్ చాలా అవసరమనిపించింది. తన వెన్నెలతో ఏకాంతం గడపాలని, ఆమెకు తన ఎన్నడూ ఇవ్వని సంతోషాలనివ్వాలని విక్రమ్ మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం విక్రమ్ వెన్నెల కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడి నుండి ఒక ప్రైవేట్ క్యాబిన్లో మున్నార్కు ప్రయాణం మొదలైంది. మున్నార్ పచ్చటి తెయ్యాకుల తోటల మధ్య మంచు దట్టంగా కమ్ముకొని ఎంతో రొమాంటిక్గా ఉంది. చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలు, వెన్నెలకిదంతా ఒక కల్లో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె జీవితంలో ఎప్పుడూ తన ఊరు దాటి బయటకు వెళ్ళలేదు. అలాంటి మొదటిసారి విమానం ఎక్కి ఇంత అందమైన ప్రదేశానికి తన భర్తతో కలిసి రావడం ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసింది. క్యాబ్ విండోలోంచి బయటకు చూస్తున్న వెన్నెల ముఖం మీద చల్లటి గాలి పడుతుంది. విక్రమ్ తన చెయ్యి చాచి వెన్నెల చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వెన్నెల విక్రమ్ భుజం మీద తలవాల్చి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. రాత్రి 8 గంటలకు వాళ్ళు మున్నార్లోని ఒక లగ్జరీ రిసార్ట్కి చేరుకున్నారు. ఆ రిసార్ట్ ఒక కొండ అంచున చుట్టూ కాఫీ తోటల మధ్య అద్భుతంగా నిర్మించబడింది. వాళ్ళ కోసం బుక్ చేసిన కాటేజ్ లోపల అచ్చం కేరళ సంప్రదాయాల శైలిలో చెక్కతో డిజైన్ చేయబడి ఉంది. కాటేజ్ లోపలికి వెళ్ళగానే వెన్నెల అలంకరణ చూసి ఆశ్చర్యపోయింది. మంచం మీద గులాబీ రేకులతో హార్ట్ షేప్ వేశారు. బాల్కాన్లో క్యాండిల్ లైట్ డిన్నర్ రెడీగా ఉంది. బయట చిరుజల్లు పడుతున్నాయి. విక్రమ్ తన వెనక నుండి వచ్చి, నచ్చిందా నీకు ఈ ప్లేసు అని అడిగాడు. వెన్నెల ఆనందంతో తలూపి, చాలా బాగుందండి, ఇది నిజమా కాదా అని ఇంకా నమ్మలేకపోతున్నాను అని అంది. విక్రమ్ నవ్వి, ఇదంతా నిజమే వెన్నెల, నువ్వు ఫ్రెష్ అవ్వు, మనం బాల్కాన్లో డిన్నర్ చేద్దామన్నాడు. కొద్దిసేపటి తర్వాత వెన్నెల ఒక లేత నీలం రంగు పట్టుచీర కట్టుకుని జుట్టు వదులుగా వదిలి బాల్కన్లోకి వచ్చింది. అప్పటికే విక్రమ్ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెన్నెల ఆ చీరలో ఆ మంచు కురుస్తున్న వెలుగులో చూసి విక్రమ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. బయట వర్షం కురుస్తున్న శబ్దం, వెచ్చగా ఉన్న ఆ క్యాండిల్ వెలుగు వాళ్ళిద్దరి మధ్య ఒక మత్తు నింపుతున్నాయి. విక్రమ్ వెన్నెల ప్లేట్లో స్వయంగా ఫుడ్ వడ్డిస్తూ, వెన్నెల, పెళ్ళైన కొత్తలో నేను చేసిన గాయాలను నువ్వు మర్చిపోయావో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రతి అడుగులో నీ మీద ఉన్న ప్రేమ నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. నాకు వ్యాపారాలు చేయటం వచ్చు, కానీ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియదు అన్నాడు చాలా నిజాయితీగా. విక్రమ్ వెన్నెల చేతిని తన చేతుల్లోకి తీసుకుని, మీరెందుకు పదే పదే గతాన్ని తలుచుకుని బాధపడతారు? మీరు అహంకారిగా ఉన్నది విక్రమ్ గ్రూప్స్ అధినేత విక్రమ్, కానీ ఇప్పుడు నా ముందు కూర్చున్నది నా భర్త. నా కన్నీళ్లు తుడిచిన చెయ్యి మీది, అంతకు మించి నాకు ఏమీ వద్దు. ఈ క్షణం నాతో మీరు ఉన్నారు, అదే నా ప్రపంచం అని ఎంతో మధురంగా చెప్పింది. భోజనం పూర్తయిన తర్వాత విక్రమ్ ఒక మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. ఎంతో స్లోగా, రొమాంటిక్గా ఉన్న ఒక పాత తెలుగు మెలోడీ సాంగ్ వినిపిస్తుంది. విక్రమ్ లేచి నిలబడి తన చెయ్యి చాచి వెన్నెలను డ్యాన్స్కి ఆహ్వానించాడు. వెన్నెల సిగ్గుపడుతూ, నాకు డ్యాన్స్ రాదండి అని అంది. నాకు కూడా రాదు వెన్నెల, జస్ట్ నా కళ్ళలోకి చూస్తూ నా అడుగులో అడుగు కలుపు చాలు అని ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆ చల్లటి వాతావరణంలో కొద్దిపాటి మంచు వాలను తాకుతూ ఉండగా విక్రమ్ వెన్నెల ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ నెమ్మదిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. విక్రమ్ చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. వెన్నెల చేతులు విక్రమ్ మెడను పెనవేసుకున్నాయి. ఇద్దరు ఊపిర్లు ఒకటవుతున్నాయి. ఆ క్షణంలో వాళ్ళకు ప్రపంచంతో పనిలేదు, గతంతో పనిలేదు, కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే అక్కడ మిగిలి ఉంది. మరుసటి రోజు ఉదయం మున్నార్ నుండి అలెప్పికి వాళ్ళ ప్రయాణం సాగింది. అక్కడ కీర్తి వాళ్ళ కోసం ఒక లగ్జరీ హౌస్ బోట్ బుక్ చేసింది. ఆ బ్యాక్ వాటర్స్లో ప్రయాణిస్తూ ఉంటే నీటి అల్ల శబ్దం, ఇరువైపులా ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. హౌస్ బోట్ డెక్ మీద వెన్నెల నిలబడి ఆ నీటిని చూస్తుంది. కేరళ కట్టుబొట్టులో తెలుపు రంగు
కసవు చీర, మల్లెపూలు పెట్టుకుని ఆ మచ్చమైన మలయాళీ కుట్టిలా ఉంది. విక్రమ్ ఒక కెమెరా పట్టుకుని ఆమెకు తెలియకుండా ఆమె ఫోటోలు తీస్తున్నాడు. వెన్నెల అది గమనించిన సిగ్గుతో, ఏంటండి ఎప్పుడు కెమెరాతో నా వెంట పడుతున్నారు, చాలు తీయకండి అంటూ ముఖం దాచుకుంది. విక్రమ్ నవ్వుతూ దగ్గరకు వచ్చి, ఏం చేయను వెన్నెల, నా కళ్ళల్లో ఉన్న నీ రూపాన్ని ఈ కెమెరా బంధించలేకపోతుంది. ఎంత చూసినా తనివి తీరటం లేదు. నీ అమాయకత్వం, నీ నవ్వు నన్ను పిచ్చోని చేస్తున్నాయి అంటూ ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. హౌస్ బోట్ నడుపుతున్న వ్యక్తి వాళ్లకు ఒక ట్రెడిషనల్ కేరళ భోజనం అరటి ఆకులో వడ్డించాడు. ఇద్దరు కలిసి ఒకే ఆకులో భోజనం చేయటం, ఒకరికొకరు వడ్డించుకోవటం వాళ్ళ ప్రేమను మరింతగా పెంచింది. ఆ హౌస్ బోట్ ప్రయాణంలో వాళ్ళు ఒక చిన్న గ్రామం దగ్గర ఆగారు. అక్కడ స్థానిక పిల్లలు ఆడుకుంటున్నారు. వెన్నెల పరుగున వెళ్ళి ఆ పిల్లలతో కలిసి ఆడుకోవటం, వాళ్లకు తను తెచ్చిన చాక్లెట్స్ పంచడం చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. 1000 కోట్లు ఉన్న కనీసం నవ్వడానికి టైం లేని తన జీవితానికి ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కునే వెన్నెల ఒక వరం లాంటిది అని విక్రమ్కి అర్థమైంది. వెన్నెల దగ్గరకు వచ్చి, విక్రమ్ గారు చూడండి, వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారు. నా చిన్నప్పుడు నేను శ్రావణి ఇలాగే ఆడుకునే వాళ్ళం అని ఆనందంగా చెబుతుంది. విక్రమ్ ఆమెను చూస్తూ, వెన్నెల, మనం కూడా మన పిల్లల్ని ఇలాగే పెంచుదాం. ఇలాంటి అహంకారం లేకుండా నీలాంటి స్వచ్ఛమైన మనసుతో నాకు నిచ్చెన మెట్లు ఎక్కడం నేర్పిన నానమ్మకి మన ప్రేమ ప్రతిరూపంగా ఒక పాపనిద్దాం అని ఎంతో భావోద్వేగంగా అన్నాడు. ఆ మాటకు వెన్నెల ముఖం ఎర్రబడింది. ఆ సిగ్గులో ఉన్న ఆనందాన్ని విక్రమ్ ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. వాళ్ళ హనీమూన్ ట్రిప్పు వాళ్ళ బంధాన్ని శారీరకంగానే కాకుండా మానసికంగా అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి ఇద్దరు తమ కారులో ఇంటికి బయలుదేరారు. కారులో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. వెన్నెల విండో సీట్లో కూర్చుని బయట ప్రకృతిని చూస్తుంది. విక్రమ్ డ్రైవింగ్ చేస్తూనే పదే పదే ఆమె వైపు ఎంతో ఆరాధనగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో వెన్నెల పట్ల ఉన్న ప్రేమ దాచుకున్న దాగటం లేదు. విక్రమ్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో వెన్నెల చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల సిగ్గుపడుతూ అతని వైపు చూసింది. ఏంటి విక్రమ్ గారు అలా చూస్తున్నారు? మున్నార్లో చూస్తుంది చాలదా అని చిలిపిగా అడిగింది వెన్నెల. విక్రమ్ చిరునవ్వుతో, ఎన్ని జన్మలెత్తి చూసినా నీ సొగసు చూడడం, నీ మనసును చదవటం నా వల్ల కాదు వెన్నెల. ఈ వారం రోజులు నా జీవితంలో ఒక అద్భుతమైన కలలా గడిచిపోయాయి. నన్ను ఇంతలా మార్చేసిన దేవుడికి, నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంటికి వెళ్ళగానే నానమ్మతో మాట్లాడి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తం చూసి సత్యనారాయణ స్వామి వ్రతం మళ్ళీ చేయిద్దాం. ఆ రోజు నేను చేసిన తప్పుకు ఇప్పుడు ఒక మంచి భర్తగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఎంతో బాధగా చెప్పాడు. ఆ మాటలకు వెన్నెల ఆనందంతో అతని భుజంపై తలవాల్చింది. వారి ప్రయాణం ఆ సంతోషపు జల్లుల మధ్య సాగి జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ నిలయం పోర్టికోకి చేరుకుంది. కారు దిగి ఇద్దరు లగేజ్ తీసుకుని లోపలికి అడుగుపెట్టారు. సాధారణంగా విక్రమ్ వెన్నెల బయట నుండి వస్తుంటే జానక్కాని కీర్తికాని గుమ్మం దగ్గరకు వచ్చి నవ్వుతూ స్వాగతం పలికేవాళ్ళం. కానీ ఈ రోజు ఇల్లంతా నిర్మానుష్యంగా ఏదో తెలియని గంభీరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. లోపల నడుచుకుంటూ వెళ్ళిన విక్రమ్ వెన్నెల అడుగులు హాల్లోకి వెళ్ళగానే ఆగిపోయాయి. అక్కడ వాతావరణం ఒక శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. అన్నపూర్ణమ్మ గారు తన వీల్చైర్లో కూర్చుని ఉన్నారు. ఆ ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. శ్వాస వేగంగా తీసుకున్నారు. ఆమె పక్కన జానకి కన్నీళ్లు తుడుచుకుంటూ నిలబడి ఉంది. కీర్తి భయంగా ఒక మూల నిలబడితే విశ్వనాథ్ గారు తల పట్టుకుని సోఫాలో కూర్చుని ఉన్నారు. ఇక వీరందరికీ ఎదురుగా ఒక ఖరీదైన సూట్ వేసుకుని చేతిలో ఒక వాకింగ్ స్టిక్ పట్టుకుని కళ్ళల్లో ఒక రకమైన అహంకారంతో వ్యంగ్యమైన నవ్వుతూ ఒక వ్యక్తి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు. అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. విక్రమ్ లగేజ్ పక్కన పెట్టి కంగారుగా లోపలికి నడిచాడు. వెన్నెల కూడా భయంగా అతని వెనక అడుగులు వేసింది. నానమ్మ, ఏమైంది? ఎందుకందరు ఇలా ఉన్నారు? ఎవరితను అని కంగారుగా అడిగాడు విక్రమ్. మా తర్వాత ఏం జరగబోతుంది?
వాళ్ళ నాన్నమ్మ అతను ఎవరో చెబుతుందా, ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.